కాబట్టి మీకు సంబంధించిన ప్రెస్ అకాడమీ రిలేటెడ్ లో ఒక 10 కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి విచక్షణ అధికారంతో ఉండేదాని నుంచి ఒక 10 కోట్ల రూపాయలు కేటాయించే బాధ్యత తీసుకుంటా. అదేవిధంగా ఈ 1100 మందికి ఇచ్చారు కానీ ఇంకా 2000 3000 జర్నలిస్టులు ఉన్నారు. మా వాళ్ళు అప్పుడప్పుడు కలిసినప్పుడు సార్ రాష్ట్ర విభజన అయింది, అటుపక్క పోయిన వాళ్ళకు కూడా ఇటుపక్క ప్లాట్లు వచ్చినాయి, మొత్తం ఇటుపక్క ఉన్న వాళ్ళకు రాలేదని కూడా మా మిత్రులు అప్పుడప్పుడు నా చెవిలో చెప్తుంటారు. బంజారా హిల్స్ వచ్చినప్పుడు బంజారా హిల్స్ లో మీరు భాగస్వాములు అయినరు, జూబ్లీ హిల్స్ వచ్చినప్పుడు జూబ్లీ హిల్స్ లో మీరు భాగస్వాములు అయినరు, గచ్చిబౌలి వచ్చినప్పుడు గచ్చిబౌలిలో మీరు భాగస్వాములు అయినరు, చివరికి ఆ కొంపల్లి వస్తే కొంపల్లి దగ్గర పేట్ బషీరాబాద్ లో మీరు భాగస్వాములు అయినరు. ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ తెచ్చుకుంటుంది కదా, డెఫినెట్ గా ఫ్యూచర్ సిటీలో మీరు భాగస్వాములు అవుతారు. ఎవరైతే రాదేమో అనే బాధలో గాని ఆందోళనలో గాని ఉన్నవాళ్ళు ఎవరు బాధపడకండి, ఆందోళన చెందకండి. అర్హులైన వాళ్ళందరినీ కూడా ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేసే బాధ్యత నాది. మరి ఇప్పుడు ఆ ఫ్యూచర్ సిటీ మీద అయినప్పుడు దాని నిర్మాణానికి కావాల్సిన నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా అది నిర్మించడానికి అవసరమైన కార్యక్రమాన్ని ప్రొఫెషనల్ స్కీమ్స్ కూడా మీరే తీసుకెళ్లాలి. ఎందుకంటే అది ఎంతో ప్రమోట్ అయితే మీకు కూడా ఎంతో కొంత అందులో స్టేక్ హోల్డర్స్ అవుతారు. ఇప్పుడు ఇంతకుముందే మా సీనియర్ అన్నాడు, లక్షాధికారులు కాదు ఇప్పుడు ఇచ్చేది కోటీశ్వరులు అని చేసిందని. రేపు పొద్దుగాల అక్కడ కూడా మీరు కోటీశ్వరులు కావాలంటే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి. 4th సిటీ చాలాసార్లు చెప్పినా మళ్ళొకసారి చెప్పదలుచుకున్నాం, ఎందుకంటే పదే చెప్పడం ద్వారా అయినా ప్రజలకు చేరుతుందని. కులీ కుతుబ్ షాయిలు నిజాం హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది, అది మొదటి నగరం. నిజాం అండ్ బ్రిటిషర్స్ కలిసి సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించింది, అది 2వ నగరం. ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందనంటే అసలు కంటే కొసరోళ్ళది ఎక్కువైపోయింది. ఎవరిది ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు. ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి. మేము ఎవరిని జర్నలిస్ట్ గా చూడాలో మీరు చెప్పండి. ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్ లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్కో జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు. ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద పేరు పెట్టి బ్లాక్ మెయిల్ చేసుకున్నారు. అప్లికేషన్స్ చూపించి హైదరాబాద్ లో ఇతర ప్రాంతాలలో ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. మనం అంతా పత్రికల్లో చదివాం. దీన్ని మనం వర్కింగ్ జర్నలిస్టుగా ప్రొఫెషనల్ జర్నలిస్టుగా అరికట్టకపోతే మనకే ప్రమాదం. ఆఖరి మాటగా అకాడమీ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించాలి. క్లాసులు 2-3 రోజుల క్లాసులు పెట్టాలా, సెమినార్స్ పెట్టాలా, వర్క్ షాప్ పెట్టాలా. మన మిత్రులు ఎవరు ఇది అడగటం లేదు. హౌస్ సైట్ రెప్యుటేషన్ వెంటనే ఈ కార్యక్రమం మొదలు పెడదాం. నైతిక ప్రమాణాలు పెంపొందించడానికి మన వంతు కర్తవ్యం చేద్దామని ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు మన మొదటి కోరిక చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నటువంటి పోటీ పడుతూ జవహర్లాల్ నెహ్రూ సొసైటీలకు వచ్చింది మాకు రాలేదు అనే బాధతో 18 సంవత్సరాలు 2 దశాబ్దాలు డబ్బులు పెట్టి గవర్నమెంట్ కు డబ్బులు పెట్టి కోట్ల రూపాయలు పెట్టి ఎదురు చూస్తూ 5-6 చచ్చిపోయారు, కుటుంబాలు చచ్చిపోయారు. అందుకని పోటీ జరగాకండి. మనం ఈ గవర్నమెంట్ వచ్చి 72 మంది చనిపోయారు. సో అందువల్ల వీరికి పోటీ పడి ముఖ్యమంత్రి గారిని, రెవెన్యూ మంత్రి గారిని, పొన్నం ప్రభాకర్ గారిని మాకెప్పుడు అనబాకండి. కొద్దిగా టైం ఇవ్వండి. నెక్స్ట్ 5-6 వేల మందితో జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్త ఒక సభ పెట్టి అక్కడ ముఖ్యమంత్రి గారిని మాకు ఒక సానుకూల ప్రకటన చేయండి అని అడుగుతాను. అందరూ సహకరించాలని చెప్పి కోరుతూ ధన్యవాదాలు.